అమెరికాలో మరోసారి తుపాకీ తూటాలు గర్జించాయి. ఈసారి వాషింగ్టన్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ వేదికగా కాల్పులు జరగటం ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని రేపుతోంది. విందు ప్రారంభమైన 5 నిమిషాలకే ఒక్కసారిగా తూటాల శబ్దం వినిపించింది. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే అప్రమత్తమై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ను వేదికపై నుంచి సురక్షితంగా తరలించారు. (1981) అప్పటి అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ పై హత్యాయత్నం జరిగిన అదే వాషింగ్టన్ హిల్టన్ హోటల్ ఇప్పుడు మరోసారి అటువంటి ఘోరానికి సాక్ష్యంగా నిలిచింది. రాత్రి 9:15 సమయంలో భద్రతా తనిఖీ కేంద్రం వద్ద కాల్పులు జరగడంతో హోటల్ మొత్తం యుద్ధ భూమిని తలపించింది. కాల్పులు జరిగాయని భద్రతా సిబ్బంది కేకలు వేయడంతో విందుకు హాజరైన వందలాది మంది ప్రాణభయంతో టేబుళ్ల కిందకు దూరిపోయారు. ఈ దాడి నుంచి అధ్యక్షుడు ట్రంప్ క్షేమంగా బయటపడ్డారు. ఫస్ట్ లేడీ, వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, కేబినెట్ సభ్యులంతా క్షేమంగా ఉన్నారని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో FBI డైరెక్టర్ కాష్ పటేల్, తులసి గబ్బర్డ్, స్కాట్ బెసెంట్ వంటి కీలక నేతలు పాల్గొన్నారు. షూటర్ సెక్యూరిటీ స్క్రీనింగ్ ఏరియా వద్దే ఉన్నాడని గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. There's the president being escorted. The president being escorted out one side. The vice president being escorted. కాల్పుల అనంతరం అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్ హోటల్ నుంచి వేగంగా వెళ్లిపోయింది. అయితే భయాందోళనల మధ్య నిలిచిపోయిన విందు కార్యక్రమాన్ని తిరిగి కొనసాగించాలని అధ్యక్షుడు సూచించారు. ప్రస్తుతం FBI నిందితుడిని విచారిస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత జరుగుతున్న ఈ ప్రధాన కార్యక్రమంలో ఇలాంటి ఘటన జరగటం అగ్రరాజ్యంలో కలకలాన్ని రేపింది. The president being escorted out one side. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మూడోసారి జరిగిన హత్యాయత్నం ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని రేకెత్తిస్తోంది. భద్రతా వైఫల్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. CIA, FBI వంటి అమెరికా నిఘా సంస్థలు ముందుగా ఈ దాడి స్కెచ్లను ఎందుకు గుర్తించలేకపోయాయి? హోంల్యాండ్ సెక్యూరిటీ ఏం చేస్తోందనే ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఉన్న సమయంలో కూడా ఇలాంటి లోపాలు ఎలా జరిగాయన్నది పెద్ద చర్చగా మారింది. ప్రపంచ పోలీస్గా చెప్పుకునే అమెరికాలోనే అధ్యక్షుడిపై వరుస హత్యాయత్నాలు అక్కడి భద్రతా వ్యవస్థను అనుమానాలకు రేకెత్తిస్తోంది. నిఘా సంస్థలు ఎంత అజాగ్రత్తగా ఉన్నాయో తాజాగా మూడోసారి ట్రంప్పై జరిగిన హత్యాయత్నమే నిదర్శనంగా నిలుస్తోంది. ఇదే సమయంలో నిందితుడిగా గుర్తింపబడుతున్న కోల్ థామస్ వద్ద భారీ ఎత్తున ఆయుధాలు ఎలా చేరాయి, వాటి వెనక ఎవరున్నారు అనే ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. ఇంత పెద్ద స్థాయిలో ఆయుధాలు సేకరిస్తున్నప్పటికీ నిఘా సంస్థలు ముందుగానే గుర్తించలేకపోవటం భద్రతా వైఫల్యంపై అనుమానాలు మరింత బలపడేలా చేస్తున్నాయి. ఈ పరిణామాలు అమెరికా భద్రతా వ్యవస్థ విశ్వసనీయతపై అంతర్జాతీయ స్థాయిలో కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ట్రంప్ భద్రతా వైఫల్యానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన అమెరికా అధ్యక్షుడిపై దాడి అన్నది ఒక షాకింగ్ ఇన్సిడెంట్గా చూడాలా, లేక అమెరికా సెక్యూరిటీ సిస్టమ్కి ఒక పెద్ద హెచ్చరికగా భావించాలా? వాషింగ్టన్ లోని హిల్టన్ హోటల్లో జరిగినటువంటి కాల్పులు అమెరికాలోని భద్రతా వైఫల్యాన్ని సూచిస్తున్నాయి. ప్రధానంగా ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యే కార్యక్రమాన్ని చాలా కట్టుదిట్టంగా నిర్వహించాల్సి ఉంటుంది. కానీ నిఘా వర్గాలు కానీ, హోంల్యాండ్ సెక్యూరిటీ కానీ ఈ అంశంలో
నిర్లక్ష్యం వహించినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఆ నేపథ్యంలోనే ట్రంప్ ఉన్నటువంటి ప్రాంతానికి దాదాపు 50 గజాల మేర అతను దూసుకొచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో 50 yards దూరంలోనే అతన్ని పట్టుకోగలిగారు. సో అక్కడి వరకు రానివ్వడంలో డెఫినెట్ గా ఇది అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి లోపంగానే అందరూ పరిగణిస్తున్నారు. నిజానికి ఈ హిల్టన్ హోటల్ అనేది కమర్షియల్ హోటల్. ఇందులో ఉన్నటువంటి బాల్ రూమ్ లో ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సో ఆ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నటువంటి విషయాన్ని ముందుగానే తెలుసుకున్నటువంటి నికోలస్ కోలన్ థామస్ అనేటువంటి వ్యక్తి ముందుగానే హిల్టన్ హోటల్లో గెస్ట్ గా దిగారు. సో గెస్ట్ గా దిగి ఆ ప్రాంతంలో ముందుగానే అతను రెక్కి నిర్వహించినట్టు తెలిసింది. సో ఆ నేపథ్యంలోనే ఈ రోజు ఇంత భారీ ఘటన జరిగినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ హిల్టన్ హోటల్లో ఎవరెవరో గెస్టులు ఉన్నారు, వారికి సంబంధించినటువంటి వివరాలు ఏవి కూడా తెలుసుకోకుండానే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేశారా అనేటువంటి ఒక అనుమానాలు అయితే వస్తున్నాయి. నిజానికి డొనాల్డ్ ట్రంప్ పైన కాల్పులు జరగడం ఇది తొలిసారి కాదు. గతంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నటువంటి సమయంలో కూడా పెన్సిల్వేనియాలో ఆయనపై హత్యాయత్నం జరిగింది. చాలా దూరం నుంచి ఆయన ప్రసంగిస్తున్నటువంటి సభాస్థలికి స్నైపర్ తో దాడి చేసినటువంటి అగంతకుడు ఘటన కూడా తీవ్రమైనటువంటి కలకలాన్ని సృష్టించింది. కేవలం త్రుటిలో ఆయన ఆ రోజు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అయినప్పటికీ ఆయన చెవికి గాయమైనటువంటి పరిస్థితి మనం చూసాం. సో వరుసగా ఆయన పైన దాడులు జరుగుతున్నాయి. సో ఆయన పై దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ సెక్యూరిటీ సర్వీసెస్ కానీ, హోమ్లాండ్ డిపార్ట్మెంట్ కానీ, నిఘా వర్గాలు వీరందరూ చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. కానీ ఆ ఏర్పాట్లు చేయలేదు. సో ఖచ్చితంగా ట్రంప్ కు సంబంధించినటువంటి భద్రతను పూర్తిగా ప్రమాదంలో పెట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి ఇక్కడ జరిగినటువంటి హిల్టన్ హోటల్ జరిగినటువంటి ఘటన ఈ రోజు కొత్త కాదు. గతంలో 40 ఏళ్ల కింద కూడా అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్, అప్పట్లో ఉన్నటువంటి రొనాల్డ్ రీగన్ పైన కూడా హత్యాయత్నం జరిగింది. సో ఈ హిల్టన్ హోటల్లో ఇలాంటి లోపాలు, భద్రతా వైఫల్యాలు గతంలో కూడా తలెత్తాయి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని గుణపాఠాలు నేర్చుకోలేదు. సో దాని కారణంగానే ఈ రోజు ఇంత భారీ ఘటన జరిగింది. ఒకవేళ అగంతకుడు కనుక సక్సెస్ అయి ఉంటే చాలా మంది అక్కడ జర్నలిస్ట్ ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు, చాలా మంది క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నారు. సో చాలా పెద్ద ఘటన జరిగి ఉండేది. కానీ సమయానికి పోలీసులు అడ్డుకోవడం వల్ల ఈ ఘటన నుంచి అమెరికా అధ్యక్షుడు ప్రాణాలతో తప్పించుకోగలిగారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.